ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ 10వ తారీఖు నుండి 23వ తారీఖు రాత్రి 8:06 వరకు కూడా బుధగ్రహము వృశ్చిక రాశిలో వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో ఉన్న బుధగ్రహం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి కొంతమందికి సుఫలితాలు, కొంతమందికి మిశ్రమైన ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, జన్మ జాతకాన్ని అనగా బర్త్ చార్ట్ని అనుసరించే ఫలితాలు అనేవి కావు. వాళ్ళ రాశి దగ్గర నుంచి ఎవరైతే రాశి ఫలితాలు చూస్తుంటారో వాళ్ళ రాశి దగ్గర నుంచి ద్వితీయ, చతుర్థ, షష్టమ లాభస్థానంలో బుధుడు ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి మనం చూడాలి గోచారీత్యా. 2వ స్థానము, 4వ స్థానము, 6వ స్థానం, 11వ స్థానంలో బుధుడు ఉంటే మనకు మంచి సుఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా ఇది సౌమ్యగ్రహం అంటారు. బుధుడు గణిత శాస్త్రానికి, వ్యాపారానికి, శిల్పకళలకి, అంటే వృత్తి వ్యాపార రంగాల్లో వాళ్ళందరికీ కూడా బుధగ్రహం అనేది అనుకూలంగా ఉండాలని శాస్త్రం చెప్పబడింది. ఎందుకంటే బుధుడు యొక్క మనం కారకత్వాలను కూడా మనం పరిశీలన చేస్తే వ్యాపారం ఒకటి, అలానే గ్రంథ రచనలు, బిజినెస్ పరంగా ఎలా డెవలప్మెంట్ చెందాలి. బుధుడు బుద్ధి కారకుడు అంటాడు. అందువల్లే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రోక్షామి బుద్ధి పీడోపశాంతే అంటారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం ఒకటి, అలానే వ్యాపార రంగంలో కానీ, అంటే చిరు వ్యాపారం అనుకోవచ్చు, పెద్ద వ్యాపారాలు అనుకోవచ్చు, మధ్య రకమైన వ్యాపారాలు, అలానే కామర్స్ సబ్జెక్టు, అలానే గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాలు, వివేకము, ఆలోచన, బుద్ధి, సమయస్ఫూర్తి, లౌకికము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడేది ఏంటంటే బుధుడితోనే ఏర్పడతాయి. అంటే బుధుడి యొక్క కారకత్వాల్లో ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నాయి. అందువల్ల బుధుడు ఎలా ఉండబోతున్నాడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో బుధుడు ఏదైతే నవంబర్ 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు రమారమి 13 రోజుల పాటు బుధగ్రహం అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకొని మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార పరంగా అనుకోవచ్చు, అలానే చిరు వ్యాపారం అనుకోవచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు అనుకోవచ్చు, అలానే మ్యాథ్స్ లెక్చరర్సు, కామర్సు, అలానే మన షేర్ మార్కెట్లు కానీ, బిజినెస్ పరంగా ఉండే డెవలప్మెంటు, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంటు, సమయస్ఫూర్తి, సరైన ప్రణాళికతోటి మనం ఏ విధంగా నడవబోతున్నాము, ఇలాంటివన్నీ కూడా మనకి అంటే ఒక లైఫ్లో మనం ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, కొన్ని చూస్ చేసుకోవాలి. డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక వివేకంతో, అంటే సమయస్ఫూర్తి, అంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అంటే ఆ సమయంలో చేసుకున్న నిర్ణయాలు కానీ, ఆ సమయంలో తీసుకుపోయే నిర్ణయాలు కానీ విశేషంగా మనకు లాభించే అవకాశాలు ఉండాలి, లాభం కలగాలి. అంటే లాభం కలగటం ఒకటి, ఏదైతే నేను ఇందాక చెప్పినట్టుగా మెచ్యూరిటీ వాల్యూస్ కూడా బాగా పెరగాలి. చాలామంది కూడా మెచ్యూరిటీ వాల్యూస్ పెరగవు. ఆ పెరగకపోవటానికి కారణం ఏంటంటే బుధుడు. అంటే ఏదైతే మనకు బ్రెయిన్లో మనకు ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సమయానుకూలంగా స్పందించడానికి బుధుడు కారణమవుతాడు టోటల్గా. అందువల్ల బుధుడు ఏదైతే వ్యాపారంగా కానీ, డబ్బులు కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా బుధుడు కారణభూతుడు అవుతాడు. కాబట్టి బుధగ్రహం అనేది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి బుధుడి యొక్క ఫలితాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక శ్లోక రూపకంగా మనం చూసుకునేటట్టయితే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి సౌఖ్య హానిర్మన అన్నారు. అంటే క్లేశ కృషి భోజన మల్పసహ అన్నారు. అంటే ఏదైతే బుధుడు వల్ల కష్ట నష్టాలు, మనోవిచారము, చేయి వృత్తుల యందు ఆటంకాలు, కొన్ని చిక్కులు, నిత్య సంవాద దారిద్ర్యం, అంటే నిత్య సంవాదం దారిద్ర్యం అన్నారంటే నిత్యం కూడా కలహాలు, అలానే దారిద్ర్యం లభించకుండా, అంటే దరిద్ర బాధలన్నీ కూడా లభించకుండా డబ్బు విషయంలో కొంత పొదుపు చేసుకోవాలి, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు. అలానే బంధుమిత్రులతోటి ఏదైతే మనకి విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి.
విరోధ భావాలే కాదు, ప్రతిదానికి విరోధ భావాలు, జాయింట్ వ్యాపారంతో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి, మనసును స్థిమితంగా ఉంచాలి. అనారోగ్య విషయంలో కొంత ఔషధ సేవలు అనేది అవసరమవుతాయి. చేయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అకాల నిద్ర, అకాల భోజనం అంటే సరైన సమయానికి నిద్ర ఉండాలి, సరైన సమయంలో భోజనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. అంటే సుఖాలు సౌఖ్యాలు కొన్ని విషయాలు కొరబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లేకపోవటం అని అర్థం. కొరబడటం అంటే ఏంటంటే లేకపోవటం. అలాగా లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మొత్తం జాగ్రత్త వహించి నూతన వ్యాపారాలు ఏది కూడా కొద్దిగా పెట్టకుండా ఉండటం మంచిది. నూతన వ్యాపార రంగాల్లో కూడా కొద్దిగా అంటే పెట్టకుండా ఉండంటే ఆల్రెడీ బిగిన్ అయిన వ్యాపారాలు మంచివే. నూతన వ్యాపార విషయాలు కొద్దిగా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా బుధగ్రహం యొక్క మనకి అనుకూలత అనేది చాలా ముఖ్యం. అంటే బుధుడు బాగుంటే మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బుధగ్రహానికి కొన్ని మరింత ఎక్కువ ఫలితాలు రావాలన్నా, బుధుడు బాగుండాలన్నా కూడా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి మనకు వేదంలో చెప్పబడ్డాయి. ఆ వేదంలో చెప్పబడే రెమెడీస్లో ముఖ్యంగా మనకి వ్యాపార రంగంలో ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయంటే ఖచ్చితంగా బుధుడికి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటాయి. ప్రతి గ్రహానికి అధిదేవత ఉంటుంది, ప్రత్యదేవత ఉంటుంది, అధిష్టాన దేవతలు ఉంటాయి, అంతరిక్ష దేవతలు కూడా ఉంటాయి. అయితే బుధుడికి మనం ప్రత్యేకంగా రెమెడీస్లో ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ ధనపరంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పాలన చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే బుధవారం రోజున ప్రత్యేకంగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, బుధుడికి ప్రీతికరమైన పెసలు దానం చేయటం, అలానే ఏదన్నా సరే పెసరపప్పుతో చేసిన వంటకాన్ని ఏదైనా మనకు దగ్గరలో ఉన్న దేవాలయంలోకి ఇచ్చి ప్రధాన అర్చకులకి ఇచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా వితరణ చేయాలి. అంటే ఏదైనా సరే ఒక పెసరపప్పుతో చేసిన వంటకం, అలాంటి వంటకాన్ని మనం చూసుకొని చక్కగా భక్తులందరికీ కూడా దేవుడి యొక్క నైవేద్యం పెట్టి అందరికి కూడా వితరణ చేయటం ఒకటి. బుధవారం రోజున ముఖ్యంగా పెసలు దానం చేయాలి. పెసలు, ఆకుపచ్చని వస్త్రము, ఆకుపచ్చని పూలు, అంటే గ్రీన్ కలర్లో ఏదైతే ఉంటుందో అవి దానం చేయటం చాలా మంచిది. చేయటం వల్ల బుధుడి యొక్క దోషం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే మనకి బుధుడికి సంబంధించిన కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో కూడా మనం దానం చేయొచ్చు. ఆ నక్షత్రాలు ఏమిటి అని అంటే ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రము, అలానే ఆశ్లేష నక్షత్రం. అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో కూడా చక్కగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయొచ్చు, దానం చేయొచ్చు. పెసలు కూడా నైవేద్యం పెట్టి భక్తులందరూ కూడా వితరణ చేయొచ్చు. అంటే భక్తులందరూ కూడా పంచాలని అర్థం. బుధుడికి ప్రత్యేకంగా నేను చెప్పిన నక్షత్రాల్లో కానీ బుధవారంలో కానీ, ఇంకా బుధవారం ఆశ్లేష కానీ, బుధవారం రేవతి కానీ, బుధవారం జ్యేష్ఠ నక్షత్రం కానీ కలిసి వస్తే ఆ రోజున బుధుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఎలా చేయాలి? బుధుడికంటే బుధుడి యొక్క మూలమంత్రాలు ఉంటాయి. ఆ మూలమంత్రాలు అధిదేవత, ప్రత్యదేవత, బుధుడి యొక్క గాయత్రి మంత్రాలతో అభిషేకమే కాకుండా బుధుడికి పురుషోక్తంతో కూడా అభిషేకం చేయొచ్చు. అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అంటే పంచదార, పండ్ల రసం, చెరుకు రసంతో చేస్తే అభిషేకం చేస్తే బుధుడి వల్ల మనకి మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ధనం కలిసి వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే రోజున బుధవారం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం రోజున మీరు ఇంటి దగ్గర ఒక మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. ఆ మంత్రం ఏమిటి అని అంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే
దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కూడా కుబేర మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే బుద్ధి వికసించాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలన్నా అలానే విద్యార్థులు చేయొచ్చు, వ్యాపారస్తులు, చదువుకునే వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ కూడా బుధగ్రహం అనేది చాలా అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా పాటించండి. మీకు బుద్ధి వికసించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.